హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త డీఏ టేబుల్ విడుదల, జీతాలు భారీగా పెంపు శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అత్యంత కీలకమైన కరువు భత్యం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక అడుగు వేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరి నెలకు సంబంధించి డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులైతే ఇచ్చింది. ఇది ఉద్యోగ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రకటించే డీఏ శాతానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే శాతానికి మధ్య ఒక నిర్దిష్టమైన లెక్క ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి కాలానికి గాను 4% డీఏను ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 3.64% ఖరారు చేసింది. దీనికి కారణం ఏమిటంటే, కేంద్రం ప్రకటించే ప్రతి 1% గాను రాష్ట్రం 0.91% ప్రాతిపదికన అయితే లెక్కిస్తుంది. ఆ లెక్కన 4%కి 3.64% డీఏ వస్తుంది. ఈ యొక్క పెంపుతో కలిపి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందుకుంటున్న మొత్తం డీఏ శాతం 37.31% అయితే చేరుకుంది. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి అధికారిక లెక్క. దీని ప్రకారమే ప్రస్తుత జీతాలు మరియు పెన్షన్లు అందుతున్నాయి. అయితే గత ప్రభుత్వ కాలం నుండి పేరుకుపోయిన డీఏ బకాయిలు ఉద్యోగులను కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం 2024 జనవరి డీఏతో కలిపి ఇంకా మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనైతే చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2026 వరకు సంబంధించిన కొన్ని ప్రకటనలు కూడా చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఉద్యోగులకు అందాల్సిన మొత్తం బకాయిల విలువే దాదాపు 12% పైగానే ఉండే అవకాశం అయితే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క డీఏని మాత్రమే విడుదల చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే. ఈ యొక్క డీఏకి సంబంధించిన పాత బకాయిలను ఒకేసారి కాకుండా 3 విడతల్లో చెల్లిస్తామనైతే ప్రభుత్వం గతంలోనే ఒక ప్రణాళికను ప్రకటించింది. ఆ యొక్క ప్రణాళిక ప్రకారంగా మొదటి విడతగా 10% బకాయిలను ఏప్రిల్ నెలలో చెల్లించాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యొక్క చెల్లింపులేమీ జరగలేదు. అదేవిధంగా రెండో విడత కింద 30% బకాయిలను ఆగస్టు నెలలో ఇవ్వాల్సి ఉంది. దీనిపై ప్రస్తుతం ఉద్యోగుల్లో ఉత్కంఠత అయితే నెలకొంది. ఈ యొక్క నిధులు సకాలంలో అందుతాయా? లేదా? అనే విషయంపై కూడా ఇంకా పూర్తి స్థాయి స్పష్టత అయితే రావాల్సి ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వం ప్రస్తుతం డీఏను ప్రకటించినప్పటికీ కేవలం అది నెలవారీ జీతాల్లో నగదు రూపంలో మాత్రమే ప్రతిఫలిస్తుంది. కానీ గత కొన్ని నెలలుగా రావాల్సినటువంటి అరియర్స్ విషయంలో మాత్రం ఇంకా పురోగతి ఏమీ కనిపించలేదు. ప్రభుత్వం చెల్లింపుల వ్యవస్థ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఈ యొక్క బకాయిల బిల్లులు అప్‌లోడ్ చేయడానికి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే ఇంకా ఎనేబుల్ కాలేదు. దీనివల్ల ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి పాత సొమ్ము కోసం బిల్లులు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. మార్కెట్‌లో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కనీసం డీఏలనైనా త్వరగా ప్రకటించి వాటి తాలూకా బకాయిలను సకాలంలో నేరుగా ఖాతాలో వేయాలనైతే ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు బలంగా అయితే కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పినందున త్వరలోనే మరొక డీఏ ప్రకటన వస్తుందని అందరూ ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటే అది జూలై 2024 వరకు సంబంధించిన డీఏ కావాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జూలై 2024 కోసం 3% ప్రాతిపదికగా తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం 2.73% అయితే మారుతుంది. అప్పుడు ప్రస్తుతం ఉన్న 37.31%కి 2.73% తోడైతే అది మొత్తం 40.04% అయితే చేరుకుంటుంది. మరి ఈ యొక్క డీఏ పెంపు వల్ల ఎవరికి ఎంత ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో ఒకసారి వివరంగా పరిశీలిద్దాము. ఉదాహరణకు, ఒక ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం రూ. 20,000 ఉంటే, ప్రస్తుతం ఉన్న 37.31% డీఏ ప్రకారంగా వారికి రూ. 7,462 అందుతున్నాయి. అదే డీఏ 40.04%కి పెరిగితే వారికి డీఏ రూపంలో రూ. 8,008 లభిస్తాయి. అంటే నెలకు సుమారు రూ. 546 అదనపు ఆదాయం కలుగుతుందని, అలాగే 25,100 బేసిక్ పే ఉన్నవారికి పాత డీఏ ప్రకారంగా రూ. 9,365 వస్తూ ఉండగా, కొత్త డీఏ అమలైతే అది రూ.
రూ. 50కు పెరుగుతుంది. అంటే ఇక్కడ ఒక రూ. 685 వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. అలాగే జీతాల పెరుగుదల అనేది బేసిక్ పే పెరిగే కొద్దీ మరింత ఎక్కువగా అయితే ఉంటుంది. 30,200 బేసిక్ పే ఉన్నవారికి సుమారు రూ. 824 అదనంగా ప్రయోజనం అయితే కలుగుతుంది. అలాగే 40,400 బేసిక్ పే ఉన్నవారికి ఒక వెయ్యి రూ. 1130 అలాగే 50,600 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1381 పెరుగుతాయి. మరియు 60,800 బేసిక్ పే ఉన్నవారికి నెలకు రూ. 1,660 వరకు జీతం పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే డీఏ పెరగడం వల్ల ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన మార్పు వస్తుందని అయితే స్పష్టమవుతోంది. మరి ప్రభుత్వం ఈ యొక్క బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు భరోసా కల్పించాలని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. సో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే ఉద్యోగుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది అనైతే ఆశిద్దాము.